హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ మెగా డిఎస్సి 2024కి సంబంధించి 2025కి సంబంధించి అయితే మనమైతే కంప్లీట్‌గా ఈరోజు అసెంబ్లీ మీటింగ్‌లో మంత్రి లోకేష్ గారైతే డిఎస్సి గురించి అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడమే జరిగింది. దాని గురించి అయితే మనమైతే కంప్లీట్‌గా అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆయనైతే స్పెసిఫిక్‌గా అయితే 2 పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. యుద్ధ ప్రాతిపదికన డిఎస్సి అమలు చేస్తామని చెప్పేసి, అదేవిధంగా పకడ్బందీగా డిఎస్సి అయితే కండక్ట్ చేయాలని చెప్పేసి ఆయన మాట్లాడడం అయితే జరిగింది. దాని గురించి అసలు అంటే ఏంటని మనమైతే కంప్లీట్‌గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం గైస్. సో, వీడియో స్కిప్ చేయకుండా అందరైతే లాస్ట్ వరకైతే చూసే ప్రయత్నం అయితే చేయండి. సో, మీకైతే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అదేవిధంగా మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినా మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. లెట్స్ బిగిన్ ద వీడియో. మనం వాటి గురించి కంప్లీట్‌గా అయితే డిస్కస్ చేద్దాం. సో, స్కిప్ చేయకుండా అందరైతే లాస్ట్ వరకైతే చూసే ప్రయత్నం అయితే చేయండి. యుద్ధ ప్రాతిపదికన అనగా అర్థం ఏంటంటే గనుకైతే, ఇంతకు ముందుకున్న ఖాళీలన్నింటినైతే ఇప్పుడు మామూలుగా మన పాఠశాలలో ఉన్న ఖాళీలను, అందులో ఉన్న ఉపాధ్యాయుల గురించి, వారికి రిటైర్మెంట్ ఉండేవారికి రిటైర్మెంట్, అదేవిధంగా ప్రమోషన్స్ ఉండేవారికి ప్రమోషన్స్ అయితే ఇచ్చేసి, తద్వారా ఏర్పడిన ఖాళీలనైతే మన మెగా డిఎస్ఐలో అయితే కలపడం అయితే జరుగుతుంది. సో, యుద్ధ ప్రాతిపదికన అదేవిధంగా 117 జీవో 117 అయితే రద్దు చేస్తామని చెప్పారు కదా. జీవో 117 రద్దు చేయడం ద్వారా కూడా అయితే చాలా ఖాళీలు అయితే ఏర్పడతాయి. ఇప్పుడున్న 16,347 పోస్టులే కాకుండా వాటికైతే ఇంకా మిగతా పోస్టులు అనేవి అయితే జోడించడం అయితే జరుగుతుంది. సో, అభ్యర్థులకైతే కొంచెం అడిషనల్‌గా బెనిఫిట్ అయితే అవుతుంది. ఎక్కువ పోస్టులు ఉండడం వల్ల కొందరికైతే ఎక్కువ మందికైతే ఛాన్స్ అయితే ఉంటుంది కదా ఇప్పుడు జాబ్‌లో సెలెక్ట్ కావడానికి. దానికి సంబంధించి అయితే యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తామని చెప్పేసి స్టెప్ బై స్టెప్‌గా ముందుగా అయితే ఎన్ని ఖాళీలు ఉన్నాయి అండ్ అదేవిధంగా ఇప్పుడున్న వేకెన్సీస్‌కి ఎన్ని అటాచ్ చేయాలని చెప్పేసి తద్వారా నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ చేశారు. దానికైతే సమయం అయితే పడుతుంది. అదేవిధంగా పకడ్బందీగా డిఎస్సి అని చెప్పేసి చెప్పారు. అంటే దానికి ముందు ఆయన కొంచెం డిస్కస్ చేయడం జరిగింది. అభ్యర్థులు అయితే డైరెక్ట్గా నా నంబర్ అయితే ప్రతి ఒక్కరికైతే తెలిసిపోయింది. నాకే డైరెక్ట్గా అందరైతే మెసేజ్ అయితే పెడుతున్నారు. సో, పకడ్బందీగా డిఎస్సి అనేది అయితే ప్లాన్ చేయాలని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే కనుకైతే ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం జరిగేలా డిఎస్సి ఉండాలని చెప్పేసి ఆయన స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు. సో, అందరికైతే తప్పకుండా ఈ డిఎస్సిలో అయితే న్యాయం జరిగే అవకాశం అయితే ఉంది. కానీ జరిగిన టెట్ గురించి అయితే లోకేష్ గారు అయితే మాట్లాడలేదు. దానికి సంబంధించి ఆల్రెడీ మేము టెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసాము. ఇక్కడ డిఎస్సి అనేది అయితే మిగిలిపోయింది. డిఎస్సి కూడా చేస్తాం పకడ్బందీగా అని చెప్పేసి అయితే ఆయన మాట్లాడారు. సో, దాన్ని అయితే లిటిగేషన్లోకి రాకుండా చూసుకునేలా అండ్ మామూలుగా మంచిగా అయితే రిక్రూట్మెంట్ అయితే కంప్లీట్ చేయాలని చెప్పేసి అయితే లోకేష్ గారు అయితే అనడమే జరిగింది. ఒక విధంగా చూసుకుంటే కనుకైతే ఇదైతే మంచి విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ అనేది అయితే తప్పకుండా అయితే ఉంటుంది. ఎందుకంటే కనుకైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట సంతకం చేసింది అయితే డిఎస్సి పైనే. సో, తప్పకుండా డిఎస్సికి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే కంప్లీట్ అయితే చేస్తుంది. పోస్టింగ్ అనేది అయితే జూన్ జూలైలో దాని గురించి అయితే చెప్పడమే జరిగింది. సో, చూడాలి జూన్ జూలై వరకు పోస్టింగ్ ఇస్తారా, లేకపోతే ఎగ్జామ్ అనేది ఏమైనా డిలే అవుతుందా. ఇప్పుడు ఒకవేళ మన 6th రోజు కనుక ఎగ్జామ్ ఉంటే కనుకైతే ఎగ్జామ్స్ అనేవి ఫిబ్రవరి ఎండింగ్లో అయితే ఉండేవి. బట్ కుల వర్గీకరణ అనే అంశంని మీదికి తీసుకొచ్చి దానికి 1 మంత్ కమిషన్ వేసి 1 మంత్లో కంప్లీట్ చేసామని చెప్పారు. బట్ ఆల్మోస్ట్ అది 1 మంత్లో అయితే కంప్లీట్ అవ్వదు. 2 మంత్స్ అయితే టైం పడుతుంది. ఈ 2 మంత్స్ గ్యాప్ అనేది డిలే అవుతుంది కాబట్టి ఫిబ్రవరిలో జరిగే ఎగ్జామ్స్ అనేవి ఏప్రిల్లో అయితే జరుగుతాయి. తప్పకుండా ఏప్రిల్లో లాస్ట్ వీక్లో అయితే జరిగే అవకాశం అయితే ఉంది. కొందరు అభ్యర్థులు అయితే కామెంట్ చేస్తున్నారు, ఇంకా మేము టెట్ రాస్తూనే ఉండాలి, మాకు డిఎస్సి పడదు, ఏదో ఆషామాషిగా ఇప్పుడు డిఎస్సి చేస్తామని చెప్పేసి అయితే వారైతే తప్పించుకోవడమే జరిగింది. 2 నెలలు అయితే లేట్ చేస్తున్నారని చెప్పేసి అయితే వారైతే అభ్యర్థులు అయితే కొంచెం ఆగ్రహంగా, కొంచెం బాధతో అయితే ఉన్నారని చెప్పొచ్చు. మేబీ ఇది కరెక్టే కదా. అదేవిధంగా జూన్ జూలై నాటికి తప్పకుండా పాఠశాలలో ఉన్న పోస్టింగ్కి సంబంధించి దాని గురించి కంప్లీట్ చేస్తామని చెప్పేశారు. ఇప్పుడున్న ఖాళీని అయితే తప్పకుండా భర్తీ చేస్తాము అని చెప్పేసి చెప్పారు. మేబీ అయితే తప్పకుండా వేకెన్సీస్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంది. కొన్ని జిల్లాల్లో అయితే 300 అబోవ్ మాత్రమే ఉన్నాయి కదా. వాటికి సంబంధించి కూడా తప్పకుండా స్పెసిఫిక్గా ఉన్న ఖాళీలను అయితే గమనించి దాంట్లో అయితే లీస్ట్లో అయితే పెంచే అవకాశం అయితే ఉంటుంది. వేకెన్సీస్ లీస్ట్ అనేది అయితే పెంచే అవకాశం అయితే ఉంటుంది. మేబీ సో, ఒక 20,000 వరకు అట్లా మేబీ పోస్టులు అనేవి అడిషనల్గా జత అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది నా ఎక్స్పెక్టేషన్ ప్రకారమే చెప్తున్నాను. బట్ అఫీషియల్గా చూసుకుంటే కనుకైతే అది ఎలా చేస్తారనేది అయితే ప్రభుత్వం విషయం కాబట్టి మనమైతే దాని గురించి కంప్లీట్గా ఇప్పుడు డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో, తప్పకుండా డిఎస్సి అనేది అయితే ఉంటుంది. ఎవరైతే ప్రిపేర్ అయితే అవుతున్నారో వారైతే తప్పకుండా ప్రిపరేషన్ అయితే కంప్లీట్గా అయితే అవ్వండి గైస్. సో, దీనికోసం అయితే వెయిట్ చేయకండి.
మీ మనసు అనేది అయితే అస్సలు పాడు చేసుకోకుండా మంచిగా మీరు మీ సిలబస్ పైన ఫోకస్ చేసి మంచిగా ప్రిపరేషన్ అయితే కండి, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అయితే డిఎస్సి కండక్ట్ చేస్తారు. బట్ కొంచెం టైం అయితే పట్టే అవకాశం అయితే ఉంటుంది. కొంచెం మరి చూడాలి అది ఎప్పటివరకు అని చెప్పేసి అయితే. కుల వర్గీకరణ అనే అంశం లేకపోతే కనుక అయితే ఇప్పటికే డిఎస్సి నోటిఫికేషన్ మొన్ననే రిలీజ్ అయిపోయి ఉండేది. ఇప్పుడు అభ్యర్థులకైతే ఒక ధైర్యం అయితే ఉంటుండే. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, సో ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి ఇప్పుడు అటు ఇటు కాకుండా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నారు. చదవాలా లేకపోతే కొంచెం ఆగాల, వెయిట్ చేయాలా, అసలు నోటిఫికేషన్ వస్తుందా. టెట్ అయితే జరిగింది, టెట్లో కూడా అయితే చాలా మిస్టేక్స్ ఉన్నాయని అయితే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు టెట్ కంప్లీట్గా టెట్లో క్వాలిఫై అయిన వారికి తెలుసు, టెట్లో క్వాలిఫై అవ్వని వారికి తెలుసు. వారికి అయితే అన్యాయం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుకైతే కట్ ఆఫ్ విషయంలో అయితే ఓసీలకైతే కొద్దిగా కట్ ఆఫ్ అయితే చాలా ఉండేసరికి దాంట్లో కూడా చాలామంది అయితే అసలు లిస్ట్లో నేమ్స్ లేకుండా అయితే అయిపోయినాయి. ఓసీ వాళ్ళ నేమ్స్ అనేవి అయితే ఇక చాలా గ్యామ్లింగ్స్ అయితే జరిగినాయి. టెట్కి సంబంధించి అయితే గవర్నమెంట్ నుంచి చాలా తప్పిదాలు అయితే ఉన్నాయి. ఇక మనం మాట్లాడుకుంటే కనుకైతే నార్మలైజేషన్ విధానం అయితే మొత్తం మిస్టేక్ అయితే అయిపోయింది. సో చాలామంది 50% ఫెయిల్యూర్గా మిగిలిపోయారు. ఇక నేను చాలా వీడియోస్ అయితే చెప్తున్నాను, సో మీరు కూడా ఒకసారి అయితే పట్టించుకోండి. దానికి సంబంధించి విద్యాశాఖ మంత్రి గారితో మీరు డైరెక్ట్గా ట్వీట్స్ కానీ మెయిల్స్ కానీ చేస్తున్నానండి. దాన్ని మాత్రం ఎవరు కూడా ఆపకండి. ఎందుకంటే కనుక అయితే ఆపితే కనుక ఇక దాన్ని కన్సిడర్ చేసే అవకాశం అయితే తక్కువగా ఉంటుంది. సో మీరైతే చేస్తే కనుక మ్యాక్సిమం అయితే సెకండ్ టెట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సెకండ్ టెట్ వస్తే కనుక అయితే తప్పకుండా చాలామందికి అయితే న్యాయం చేసే అవకాశం అయితే వారికైతే కలుగుతుంది. సో సెకండ్ టెట్ గురించి అయితే మీరైతే తప్పకుండా మన లోకేష్ గారికి అయితే మీరైతే ట్వీట్స్ కానీ మెసేజెస్ కానీ చేయండి. ఈ 2 months గ్యాప్లో అయితే ఇంకొక టెట్ కండక్ట్ చేస్తే కనుక అయితే చాలామందికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో వారికి ఇప్పుడు ఎలాంటి గవర్నమెంట్ కూడా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అయితే సెకండ్ టెట్ అయితే తీసుకురావాలి. దాంట్లో నార్మలైజేషన్ చేస్తే కనుక అందరికీ చేయాలి. లేకపోతే ఒకే జిల్లా ఒకే పేపర్గా ఉంటే కనుక అయితే నార్మలైజేషన్ అనేది అవసరమే ఉండదు కదా. సో అట్లా అయితే తీసుకురావాలి. ఒకవేళ నార్మలైజేషన్ చేస్తే కనుక అయితే ప్రతి ఒక్కరికి చేయాలి. యాడ్ స్కోర్ చేస్తే కనుకైతే ప్రతి ఒక్కరికి చేయాలి. ఇక కొందరికి చేసి కొందరికి చేయకుండా ఉంటే కనుకైతే 50% మందికి అయితే న్యాయం చేసి 50% మందికి అయితే అన్యాయం చేయడం అనేది అయితే కరెక్ట్ కాదు. సో ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా గెలిపించడానికి కారణం అయితే ఇదే గైస్. డిఎస్సి గురించి అభ్యర్థులందరూ అయితే ఓట్స్ అనేవి అయితే టీడీపీకి అయితే మ్యాక్సిమం అయితే వేయడం అయితే జరిగింది. ఇక దృష్టిలో ప్రభుత్వం అయితే దీన్ని కూడా దృష్టిలో అయితే పెట్టుకోవాలి. వారు ఇచ్చిన మాటని అయితే నిలబెట్టుకోవాలి. తప్పకుండా అభ్యర్థులకైతే న్యాయం చేస్తే కనుకైతే వారు ఇప్పుడు 16,347 అనేది జస్ట్ పోస్టులు మాత్రమే కాదు, 16,347 కుటుంబాలు అయితే బాగుపడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని బట్టే తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ కూడా గవర్నమెంట్ని నమ్మాలా వద్దా అని చెప్పేసి అయితే నిర్ణయం పైన ఉంటారు కదా. సో ఈ విషయాన్ని అయితే గమనించాలి. కొందరైతే టీఆర్టీ గురించి కూడా అడుగుతున్నారు. టీఆర్టీ అనేది అయితే కొద్దిగా అవకాశం అయితే తక్కువగా ఉంది. ఒక్కటి మేజర్గా చూసుకుంటే కనుకైతే ఇదైతే మన టీఆర్టీ అనేది అయితే కంప్లీట్గా మన నోటిఫికేషన్ పైన ఆధారపడి ఉంటుంది. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తే అప్పుడైతే తెలుస్తుంది. బట్ కొందరు అంటున్నారు ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇప్పుడు డిలే అయితే కనుకైతే తప్పకుండా ఈ డిఎస్సిని టీఆర్టీగా మారుస్తారు. టీఆర్టీ అంటే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అని, దానికి టెట్ అయితే అవసరం ఉండదు. డైరెక్ట్గా మీరైతే టీఆర్టీ నుంచి ఎగ్జామ్ అయితే మన డిఎస్సికి అయితే మీరు డైరెక్ట్గా ఎగ్జామ్ అయితే రాయొచ్చు, ఎలిజిబుల్ అయితే అవుతారు. కాబట్టి తప్పకుండా చూడాలి. ఒకవేళ బాగా డిలే అయితే మాత్రం తప్పకుండా ఇది టీఆర్టీగా అయితే మారుతుంది డిఎస్సి నోటిఫికేషన్. సో చాలామందికి అయితే ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి అందరైతే ఒకవేళ డిలే అయితే కనుకైతే కొందరికైతే బెనిఫిట్ అయితే ఉంది. అదేవిధంగా ఇప్పుడు టెట్ క్వాలిఫై అయిన వారికి అయితే అది బెనిఫిట్గా ఉండదు. బట్ మామూలుగా ఉన్న వారికి టెట్ క్వాలిఫై అవ్వని వారికి అన్యాయం జరిగిన వారికి అయితే అదైతే కొంచెం లాభం చేకూర్చే అంశంగా అయితే మనమైతే పరిగణించవచ్చు. సో చూడాలి మరి అది కూడా డిలే కావద్దని అయితే కోరుకుందాం. అందరికీ న్యాయం జరగాలని అయితే కోరుకుందాం. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇంతే. లోకేష్ గారు అయితే ఇంతే ప్రస్తావించాలి. దీనికి సంబంధించి ఇంకా ఆయన అయితే ఎక్కువగా డిస్కస్ అయితే చేయలేరు. సో చూడాలి ఇంకేదైనా దీనికి సంబంధించి అప్డేట్స్ వస్తే కనుక అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను గైస్. ఇక మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చితే మాత్రం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.